హాయ్ అండి. మార్నింగ్ చిన్న వర్క్ ఉండి గెద్దడకేసి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యాను. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి ముందర చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. ఏమైందా ఏంటా అని చెప్పేసి అక్కడ ఆగి చూసాను. ఆగి చూస్తే ఒక అబ్బాయి చెట్టు పక్కన అలా పడున్నాడు. 108 అతన్ని అడిగాను, ఏమంటే తీసుకెళ్ళొచ్చు కదా ఏంటి అని అడిగితే అతను అన్నాడు, ప్రాణం పోయిందండి అన్నాడు. ఈ లోపల ఎలారా అని ఈ లోపల బాధగా ఉండి అటు ఇటు చూస్తున్నాను అనమాట. చూస్తుంటే ఈ లోపల వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఫాదర్ వచ్చి పక్క అబ్బాయిని ఫోన్ చేసి పిలిచిన అబ్బాయిని, ఎరా ఏంటి మా వాడు బాగానే ఉందా, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయా పెద్ద దెబ్బలు తగిలినాయా అని అడిగాడు. అప్పుడు ఆ చెప్పిన అబ్బాయికి ఏం చెప్పాలో తెలియక నడు బాబాయ్ అని చెప్పి చేపట్టి తీసుకెళ్ళాడు. ఆ టైంలో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి పడ్డ బాధ నాకు చూసి నా కళ్ళంప నీళ్ళు వచ్చినాయి. అలాగే చాలామంది పేరెంట్స్ మన మీద ఎన్నో కళలు కంటూ ఉంటారు. ఆ కళలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, మనం అనేది ఫస్ట్ ఉంటే వాళ్ళకి ఎంతో ఆసరాగా మంచి ధైర్యంగా ఉంటుంది. కానీ మనం ఎవరో చూస్తారు, ఏదో అమ్మాయి చూస్తుంది లేకపోతే ఏదో అబ్బాయి చూస్తాడు అని చెప్పేసి మనం బండ్లని ఫాస్ట్గా నడిపి ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి అనుకోకుండా మనము ఇలాంటి పనులు చేస్తుంటే మనం ఇంట్లో కుటుంబానికి ఎంతో తీరని శోకానికి గురి చేస్తూ ఉంటాం. ప్లీజ్ దయచేసి స్లోగా వెళ్ళండి. నాకు కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. అప్పుడు మా నాన్నగారు చాలా బాధపడ్డారు. అప్పటి నుంచి నేను చాలా స్లోగా వెళ్తూ నేను నా జీవితాన్ని సజావుగా సాగించుకుంటున్నాను. ఇలాగే మీ జీవితంలో మీ ఫ్రెండ్స్కి అయిన సంఘటనలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. చుట్టాల అబ్బాయి ఛానల్ని ఫాలో అండ్ షేర్ చేయండి. మీ చుట్టాల అబ్బాయి.